హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ధనానండి. ఈరోజు అయితే కుండీలో నుంచి మొక్కని ఎలా సపరేట్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే కుండీని ఇలాగా ఫుల్గా వాటర్ పట్టి ఆ మట్టి అంతా నానేలాగా నానుకోవాలన్నమాట. నేనైతే చూసారు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేస్తే ఉండట్లేదని చెప్పేసి ఇలా బకెట్లో పెట్టి వాటర్ వేసాను. ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి మట్టి అనేది బాగా నానుతుంది. ఇలా నానడం వల్ల మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట. మొక్క మట్టితో పాటు వేర్లతో పాటు సహా వచ్చేస్తుంది అనమాట. ఒక 2 గంటల ఉంచితే సరిపోతుంది. అలాగా బాగా నాని చూసారా, మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది. మనం తిరగేస్తే సరిపోతుంది అనమాట. చూడండి వేర్లు అనేది అడిగిన ఎలా ఉన్నాయో, ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా బాగుంది కదా. వేర్లన్నీ ఇలా ఉండడం వల్ల మనకి మట్టితో పాటు వచ్చేస్తుంది. మనం మొక్కని ఎక్కడ వేసుకున్నా సరే ఈజీగా బతుకుతుంది అనమాట, లాగే పని లేకుండా. ఇప్పుడు మనం గుంతంటే ఇలా తవ్వుకొని అడిగిని పసులు వేరు వేసాను. నేనైతే పసులు వేరు వేయడం వల్ల మనకి మొక్క కింద వేసిన తర్వాత కూడా బాగా బతుకుతుంది, తొందరగా ఎదుగుతుంది అనమాట. ఇలా వేసుకొని మనం అలాగా మట్టితో పాటు పెట్టేసుకోవడమే. చాలా ఈజీ కదా ప్రాసెస్ అనేది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.